ఈరోజు మా నాన్న చేసే వంట మీకు పరిచయం చేయబోతున్నాను. కూర పేరు చేపల తాలూకు గుడ్లు. చేపల్లో గుడ్లు పెడుతుంది కదా, ఆ గుడ్డేమో మార్కెట్లో అమ్ముతారు. ఆ గుడ్లు మా నాన్న తీసుకొని వచ్చారు. పావు కేజీ తెస్తే సరిపోతుంది కదా నాన్న అంటే, లేదు అర కేజీ తీసుకొని వచ్చారు. మా నాన్నకి నేనంటే కొంచెం ఇష్టం అందుకే. అయితే మసాలా కోసం సోకుగా రెడీ ప్లేట్లో చేసి చూపించను. మా నాన్న కిచెన్లో ఎవరికి రావడానికి ఎవరు వీడియో తీయడానికి పర్మిషన్ అడిగితే తిట్టుకొనైనా పర్మిషన్ ఇచ్చారు. చింతపండు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ, టమాటా, ఉల్లిపాయ, జీలకర్ర, ధనియాలు బస్ ఇంతే వేసారు. ఆయనకి మించి ఇంకేం వేసింది అందులో లేదు. అందరూ నూనె బాటిల్తో సోగ్గా వేస్తారు. మా నాన్న గ్లాస్తో వంపుతారు అంతే. టేస్ట్ మాత్రం మెరగొడతారు, సూపర్గా ఉంటుంది. చెన కాబట్టి చిట్పట్లాడుతుందని మా నాన్న నూనెలో కొంచెం ఉప్పు పోసి చిట్పట్లాడకుండా చక్కగా నూనెలో తలాయించారు. ఏపీసి అని తర్వాత పక్కన పెడతారు. లేకపోతే కొంచెం చెన నీసు వాసన వస్తుంది కాబట్టి కొంచెం ఫ్రై చేస్తేనే బాగుంటుంది. ఆ ఫ్రై చేసి తీసేస్తారు. తీసి మళ్ళీ మా నాన్న నూనె పోస్తారు. చూసారు కదా, మళ్ళీ ఫ్రెష్గా నూనె వేశారు. వేసి మళ్ళీ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చిన వారికి అంత వెయిట్ చేసిన మా నాన్నకు ఓపిక ఉండదు, టైం కూడా ఉండదు. మా నాన్న కుకింగ్ చాలా బాగా చేస్తారు. ఎలా వండేసిన టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అంత టేస్టీగా మా నాన్న వండుతారు. చూస్తున్నారు కదా, ఉల్లిపాయ పచ్చి పచ్చిగానే ఉన్నది, అయినా టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు. మీరు కూడా పొద్దుకల కిచెన్లో వండుకొద్దండి, ఫటాఫట్ వండేయడానికి ట్రై చేయండి. ఇదో ఏపీసిన చెన పక్కన పెట్టేశారు. ఆ తర్వాత ఉల్లిపాయలు ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు చూడరు అని చెప్పాను కదా. ఆ పచ్చిగా ఉన్నప్పుడు ఈ మసాలా మొత్తం వేసేస్తారు. వేసి కొంచెం మేగగాన ఆ తర్వాత కొంచెం నీరు పోస్తారు. మసాలా పచ్చి వాసన రాకూడదని మా నాన్న చెప్పారు. నాకు తెలియదు, రెడ్గా కనిపిస్తుంది కదా, మా నాన్న వంట అలానే ఉంటుంది. ఎమ్మి టేస్టీగా ఉంటుంది. ఆ మసాలాలో మొత్తం ఇది అయిపోయిన తర్వాత మరి కొత్తగా నీరేమేయరు. ఆ నీటిలోనే బస్ మొత్తము ఇది గుడ్డు మొత్తం వేసేస్తారు. వేసి సిమ్లో పెట్టేసి నీట్గా ఉడకబెడతారు. సిమ్లో పెట్టేవాలి, లేకపోతే గ్రేవీ దగ్గరికి అయిపోతుంది కానీ ఉడకపోతే టేస్ట్ బాగుండదు. కాబట్టి మొత్తం సిమ్లో పెట్టేసి నీట్గా దగ్గరికి చేసేసారు. చేసిన తర్వాత రంగు, రూపు, రుచి, చిక్కదనం ఎలా ఉంది, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మా నాన్న చేసే వంట స్పెషల్గా అన్నీ కట్ చేసి చూపించాలి అంత టైం ఉండదు. చెప్పాను కదా, మా నాన్న కిచెన్లోకి అస్సలు రానలకి ఎవరు. ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.